వీళ్ళు మంచిగా క్వాలిఫై అవుతుండే. అంటే మా గ్రూప్ లో మీరు బంగ్లాదేశ్ శ్రీలంకన ఉంటే మేము క్వాలిఫై కాలేదనా రషీద్ నువ్వు చెప్పేది? మొన్ననే కాదు తమ్ముడు, సౌత్ ఆఫ్రికాలో ఓడించి T20 వరల్డ్ కప్ గెలిచేస్తాను. ఈ ఏషియా కప్ మాకు మ్యాటరా? వాస్తవం చెప్పాలంటే వరల్డ్ కప్ గెలిచిన మేము ఈ ఏషియా కప్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లగాళ్ళు మీరు సంతోషపడతారని ఆడతాను గంతే. అంటే ఏం మాట్లాడతానో భయ్యా నువ్వు? మీరు ఏషియాలో లేరా? ఏషియా కప్ అంటే ఏషియాలో ఉన్న టీంలన్నీ ఆడాల్సిందే. మీరు 8 సార్లు ఏషియా కప్ గెలిస్తే మేము కూడా 6 సార్లు గెలిచినాం. మీరే ఏం మొత్తం డామినేట్ చేయలే. స్కై భయ్యా, వరల్డ్ కప్ గెలిచినంత మాత్రాన ఈ ఏషియా కప్ కూడా గెలవాలని రూల్ లేదు. బాబర్ని రిజ్వాన్ని కూడా డ్రాప్ చేసి కొత్త టీంతో వస్తాను. ఈసారి ఏషియా కప్ మాదే. తమ్ముడు సల్మాను, నీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా? మీ టీంలో కొత్త పిల్లగాడు సయీం అయ్యూబ్ తప్ప ఏ ప్లేయర్ 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడలేడు. వాస్తవం చెప్పాలంటే బాబర్ అజం, మొహమ్మద్ రిజ్వానే ఇప్పుడు ఉన్నోళ్ళ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడేటోళ్ళు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని డ్రాప్ చేసి మీరేడా గెలుస్తారు కానీ ముందే సామాన్లు చదువుకొని పెట్టుకోవాలి. మీతో గెలవ